మరి కొన్ని అంశాలను ఆహ్, ఆ పరిధి కింద వెబ్‌సైట్ కింద వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనుకోండి. సో, ఆర్‌టీఐ యాక్ట్‌కి సంబంధించినటువంటివి వారు అప్లికేషన్స్ తీసుకోరు. ఆర్‌టీఐ యాక్ట్ సంబంధించి అప్లికేషన్ పెట్టాలి అంటే అది వేరే వెబ్‌సైట్ ఉంటుంది. అర్థమైందా? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది సీఐసీ. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వెబ్‌సైట్ కింద ఆర్‌టీఐ కింద అప్లికేషన్స్ తీసుకోరు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయనటువంటివి. కోర్టు విచారణలో ఉన్నటువంటి కేసులు లేదా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే కోర్ట్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ కోర్ట్ కదా! సో, కోర్టు అంశాలు కోర్టులోనే పరిష్కరించుకోవాలి కాబట్టి ఆ అంశాలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌కి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌కి సంబంధించిన అంశాలు వాళ్ళు పరిగణనలోకి తీసుకోరు అండి. అర్థమైందా? సో, ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. లైక్ వ్యక్తిగత కుటుంబ కలహాలకు సంబంధించి లైక్ ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. డౌరీ కింద, డొమెస్టిక్ వైలెన్స్ కింద లేదా ప్రాపర్టీ పార్టిషన్ సంబంధించి బ్రదర్స్ మధ్య ప్రాపర్టీ పార్టిషన్ సంబంధించి గొడవలు వస్తే వాళ్ళని కన్సిడర్ చేయరు. అవి చేయాల్సింది ఎవరంటే సివిల్ కోర్ట్ అండి. అర్థమైందా? సో, సివిల్ కోర్ట్ పరిష్కరించాలి కాబట్టి అవి వాటి కింద తీసుకోరు. ఇంకోటి ఆర్‌టీఐ విషయాలు. అది ఆర్‌టీఐ విషయాలు సాల్వ్ చేయాల్సింది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు తీసుకోరు. మతపరమైనటువంటి విషయాలు. సో, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ గానీ, రిలీజియన్ సంబంధించిన అంశాలు సాల్వ్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు తీసుకోరు. నెక్స్ట్ దేశ ప్రాదేశిక సమగ్రత లేదా ఇతర దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలపై ప్రభావం చూపే ఏదైనా కానీ ఓకేనా. సో లైక్ ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ని చెడగొట్టే విధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే దాన్ని కూడా వాళ్ళు గ్రీవెన్స్ కింద తీసుకోరు, పరిష్కరించరు.